హలో నమస్తే, వెల్కమ్ టు విజయడం ఫేమస్ టీవీ. నేను మీ సత్య. ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఈ వీడియోలో చూసుకుంటే తెలంగాణ జాబ్ క్యాలెండర్ మరీ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ఆగస్టు 5 వరకు ఆల్రెడీ డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది. ఎస్జిటి వాళ్ళకి 1వ తారీఖున షిఫ్ట్ 1తో ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్ అనేవి అన్నీ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆగస్టు 4th 5th పెండింగ్ అనేది ఎగ్జామ్ ఉంది. అవి కూడా అయిపోతున్నాయి. మళ్ళీ వెంటనే టెట్ నోటిఫికేషన్, అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్. అంటే ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలండి. ఏపీలోన టెట్ అక్టోబర్ 3 నుంచి జరుగుతుంటే ఆల్రెడీ అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఇలా జరుగుతుంది అన్నమాట. వెంటనే మీకు టెట్ వచ్చేసి నవంబర్లో నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ జరుగుతుంది. డిఎస్సి మాకు తర్వాత 3 నెలలు కాబట్టి సంక్రాంతి ఆఫ్టర్ పొంగల్, అంటే జనవరి తర్వాత జరగడానికి ఆస్కారం ఉంది, ఫిబ్రవరిలో ఇలాగా. సో మీకు డిఎస్సి వచ్చేసి ఫిబ్రవరిలో నోటిఫికేషన్, ఏప్రిల్లో ఎగ్జామ్. అంటే మీరు కూడా అదే విద్యా సంవత్సరానికి జూన్లో మీరు మళ్ళీ వచ్చేసి విధుల్లోకి హాజరైపోతారు అనమాట. పోస్ట్ వచ్చిన వాళ్ళు సేమ్ ఇక్కడ ఏపీలో కూడా అదే పరిస్థితి అనమాట. జూన్లోనే 16,000 పైచులకు పోస్టులు ఏవైతే తీయడం జరిగిందో ఎవరైతే జాబ్ కొడతారో వాళ్ళు స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇంచుమించు మాతో పాటే అంటే ఇది తెలంగాణ ఛాత్రోపాధ్యాయులు ఏపీలో ఉన్న ఛాత్రోపాధ్యాయులతో పాటు సమానంగా 2 నోటిఫికేషన్ అందుకోవడం జరిగింది. ఇది నిజంగా బంపర్ ఆఫర్ అండి. సో జాబ్ నోటిఫికేషన్లో పోస్ట్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎగ్జామ్స్ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో ఒకసారి చూసుకుందాం. జాబ్ నోటిఫికేషన్లో తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఉన్నది. అయితే ఈలోపు నేను ఒక ప్రశ్న, చిప్కో అంటే హిందీ భాషలో డాష్ అని అర్థం. చిప్కో అంటే హిందీ భాషలో డాష్ అని అర్థం. అర్థమవుతుందండి? చిప్కో అంటే హిందీ భాషలో డాష్ అని అర్థం. కామెంట్లో పెట్టండి. దీనికి చివరిలో నేను సమాధానం చెప్పడం కూడా జరుగుతుంది. సో జాబ్ క్యాలెండర్లోకి వెళ్ళిపోతాం. తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకుంటూ విశ్లేషణ చేస్తే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ అండ్ నర్సింగ్ ఆఫీసర్. దీనికి వచ్చేసి నోటిఫికేషన్ సెప్టెంబర్ నెలలో ఉంటుందండి. దీనికి వచ్చేసి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందండి? సెప్టెంబర్ నెలలో ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చేసి పరీక్షలు వచ్చేసి నవంబర్ నెలలో జరగడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా ట్రాన్స్కోలోని వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాలు నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుంది. నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ వచ్చేసి జనవరిలో కండక్ట్ చేస్తారు. అదేవిధంగా టెట్ అనగానే టెట్ డిఎస్సి అంటే తెలంగాణలో మొన్న జరిగిన నిజంగా ధర్నాకు సంబంధించి కావచ్చు, శాంతియుతంగా చేశారు. అదంతా మళ్ళీ నాకు అది కళ్ళ ముందు కనబడుతున్నామంట. ఏంటంటే మళ్ళీ టెట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా నిజంగా ఎవరైతే అంతకుముందు ఈ ధర్నాలు అనుకుంటూ ఇవన్నీ టైం వేస్ట్ చేసుకున్నారో నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. మళ్ళీ వాళ్ళకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే ఫిబ్రవరి అండి, 7 నెలలే, 7 monthsలో నవంబర్లో ఎగ్జామ్ అయిపోతుంది, జనవరిలో టెట్ అయిపోతుంది. టెట్లో మళ్ళీ మీరు ఎక్కువ స్కోర్ సాధించుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మొన్నటి తప్ప టెట్ ఏ విధంగా ఇచ్చాడు దాన్ని విశ్లేషణ చేసుకుంటే ఇంకా ఎక్కువ స్కోర్ వస్తుంది. టెట్ వచ్చేసి నవంబర్లో నోటిఫికేషన్ అండి. టెట్లో నవంబర్లో నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా కరెక్ట్గా 5 నెలలు 4 నెలలు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యాలనుకోండి. టెట్కి ఏదైతే ప్రిపేర్ అవుతారో డిఎస్సికి కూడా అదే ఉంటుంది కాబట్టి 67% డిఎస్సిని కూడా ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. టెట్ నోటిఫికేషన్ వచ్చేసి నవంబర్లో నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ శాఖలో గెజిటెడ్ ఉద్యోగాలు జనవరి 2025 అండి. 2025 ఏప్రిల్లో పరీక్షలు. ఓకేనా? అదేవిధంగా డిఎస్సి టెట్ నవంబర్, జనవరి అయిపోతుంది. నవంబర్లో నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్. డిఎస్సి వచ్చేసి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అండి. ఎప్పుడండి? డిఎస్సి ఫిబ్రవరిలో నోటిఫికేషన్, ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మొన్న ఎవరైతే సరిగ్గా మేము చదవలేకపోయాం, ప్రిపరేషన్ లేదు, టైం తక్కువ,
సో ఎగ్జామ్ అనేది వాయిదా వేయాలని చెప్పేసి చాలా కష్టపడ్డారు అక్కడ ఉన్న క్షేత్రోపచారులు. సో కాకపోతే ఎగ్జామ్ అనేది వాయిదా అవ్వలేదు. కానీ వారికి నిజంగా ఒక బంపర్ ఆఫర్ అండి, మళ్ళీ అవకాశం వచ్చింది, మళ్ళీ అవకాశం అనేది వచ్చింది. ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఉంటుందో కూడా తెలియదు, కానీ నిజంగా వెంటనే మళ్ళీ మీరు ఈ 7 నెలలు గట్టిగా కష్టపడితే మాత్రం మళ్ళీ అకాడమిక్ ఇయర్లోకి వెళ్ళిపోతారు. చక్కగా హ్యాపీగా మళ్ళీ ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. మొన్న ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ ఒక బంపర్ ఆఫర్. డిఎస్సి ఫిబ్రవరిలో నోటిఫికేషన్, ఏప్రిల్లో ఎగ్జామ్. సేమ్ ఏపీలో కూడా ఇంచుమించు మీకు నోటిఫికేషన్ పడే టైంకి ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండొచ్చు. కాకపోతే అదే అకాడమిక్ ఇయర్కి 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 2025-2025లో సంబంధించి జూన్లోకే ప్రతి ఒక్కరూ స్కూల్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్ డిఎస్సి. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అది ఎప్పుడండి? ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. అదేవిధంగా మేలో ఎగ్జామ్. అదేవిధంగా చూసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ అండి. గ్రూప్ 1 మెయిన్స్ ఎప్పుడైనా నోటిఫికేషన్, గ్రూప్ 1 మెయిన్స్ నోటిఫికేషన్ వచ్చేసి జూలై 2025. గ్రూప్ 1 మెయిన్స్ ఎప్పుడండి? జూలై 2025లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, జూలై 2025. అదేవిధంగా ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఏప్రిల్లో నోటిఫికేషన్ అండి. ఏప్రిల్లో నోటిఫికేషన్, ఆగస్టులో ఎగ్జామ్ తెలంగాణలో మొత్తం పండగే, ఈ ఎగ్జామ్స్తో పండగే. ఏప్రిల్లో సబ్ ఇన్స్పెక్టర్, ఏప్రిల్లో నోటిఫికేషన్, ఆగస్టులో ఎగ్జామ్ అండి. అంటే డిఎస్సి ఇదిగోండి, డిఎస్సి ఎగ్జామ్ అయిపోతుంది. ఇటు ఏమొచ్చేసి మళ్ళీ అంటే ఇక్కడ ఎలాగో డిగ్రీ బీఈడి చేసే వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఇందులో ఒకవేళ ఛాన్స్ మిస్ అయితే సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాయి. ఏప్రిల్లో మళ్ళీ ఎగ్జామ్స్, ఆగస్టులో మళ్ళీ ఏప్రిల్లో నోటిఫికేషన్, ఆగస్టులో ఎగ్జామ్స్. ఇక మ్యాక్సిమం ప్రతిదానికి ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే చదువుతూ ఉంటే ఏదో ఒక దాంట్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ అది ఎప్పుడండి నోటిఫికేషన్ వచ్చేసి జూన్ నెలలోనండి. జూన్ నెలలో, సెప్టెంబర్లో ఎగ్జామ్ అండి. జూన్ నెలలో నోటిఫికేషన్, సెప్టెంబర్లో ఎగ్జామ్. అదేవిధంగా 2025 మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్. 2025 మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్. అక్టోబర్లో పరీక్షలు. అదేవిధంగా చూసుకుంటే 2025 జులైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ అండి. గ్రూప్ 3 నోటిఫికేషన్. నవంబర్లో పరీక్షలు. సో ఇదంతా వచ్చేసి ఈ జాబ్ క్యాలెండర్ 2024-25కి సంబంధించిన ఈ జాబ్ క్యాలెండర్ నిజంగా. కాకపోతే చిన్నది ఏంటంటే ఇందులో ఏ శాఖకి ఎన్నేసి పోస్టులు ఉన్నాయనేది మాత్రం ఇక్కడ డిక్లేర్ చేయలేదండి. అవి కూడా డిక్లేర్ చేసి ఉంటే నిజంగా ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. సో ఎన్నేసి పోస్టులు ఉన్నాయనేది మనకు డిక్లేర్ చేయకపోయినా మనకి ఎగ్జామ్స్ ఏ మంత్రం అవుతుంది, ఏ మంత్రం నోటిఫికేషన్ వస్తుంది అనేది నిజంగా ఇది వండర్ఫుల్ అండి. నిజంగా ఈ విధంగా తెలంగాణలో ఇక చదువుకునే ప్రతి ఒక్కరికి పండగ వాతావరణం అనేది నెలకొని ఉందండి. సో ఎనీవే, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం కామెంట్లో పెట్టారా లేదా? సో దీనికి ఆన్సర్ చెప్పడం. చిప్కో అంటే హిందీ భాషలో డాష్ అనే అర్థం. అంటే యాక్చువల్గా 1970లో భారతదేశంలో అడవులు నరికివేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది అడ్డుకోవడం జరిగింది. అది ఒక చిప్కో ఉద్యమంలాగా వ్యాపించింది. చిప్కో అంటే ఇక్కడ హత్తుకోవడం అని అర్థం. అక్కడ అడవులను నరికివేసినప్పుడు అక్కడ ఉన్న స్థానికులు మా చెట్లను నరికివేయొద్దు అంటూ చేతులతో ఇలాగా ఆ చెట్లను హత్తుకొని ఉండేవారు. అందుకే చిప్కో అంటే హిందీ భాషలో డాష్ అనే అర్థము. అంటే హిందీ భాషలో చిప్కో అనగా హత్తుకోవడం. ఎంతమంది కామెంట్ పెట్టారో. సో ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ప్రతి ఒక్క వ్యూవర్స్కి దయచేసి నేను ఒక్కటే చెప్తానండి, మీరు లైక్ చేయండి. చాలామంది లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్, షేర్. కొత్తగా ఎవరైనా వచ్చిన వారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా కామెంట్ చేయండి. నేను మీ సత్య. జై హింద్.